గుంటూరు నగరంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు నేతలు విమర్శించారు. కాకులమర్రి లక్ష్మీ నరసింహారావుతో ఉపాధి పొందిన మీకు ఆయన్ను అనే హక్కు లేదని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చలామణి అవుతున్న ఇర్సెవడ్ల వెంకన్న కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేషన్ చైర్మన్ పదవి కొరకు ఆశపడుతూ అత్యుత్సాహంతో స్థాయి మరిచి ఆయన మాట్లాడుతున్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్ బినామీగా అవతారం ఎత్తడంతో మూలాలు మరిచి మితిమీరిన ప్రేలాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఒక విధానపరమైన ములుగు అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత వాళ్ళ అధికారంలోకి రాకముందు చేసిన హామీలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక ప్రభుత్వాన్ని పరిపాలించలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను చవిచూస్తున్నారు. ఇప్పటికైనా మీరు సక్రమైన పరిపాలన ప్రజలకు అందించాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు గారు ఒక విధానపరమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో వారిని పద్ధతి ప్రకారం ఒక విజ్ఞతతో కూడిన భాషతోని విమర్శించడం జరిగింది. మీకు తెలుసు మన కొండాయి దొడ్ల బ్రిడ్జి, ఆ బ్రిడ్జి 3 గంటల వ్యవధిలో 15 సంవత్సరాల వర్షపాతంతో కూడిన ఒక గొప్ప అతిపెద్ద వర్షం పడడం వల్ల మరి ఆ రోజు ఎస్టిమేషన్ కానీ అంచనాకు కానీ అందని వరద ఉప్పెందలాగా వచ్చి మరి ఆ రోజు ఆ బ్రిడ్జి కూలిపోయింది. మరి ఆ కూలిపోయిన సందర్భంలో మరి ఇప్పటి ప్రస్తుత